గత 2 నెలలుగా పాఠశాలలకు వేసవి సెలవులు. పిల్లలను ఖాళీగా ఉంచితే సెల్ ఫోన్లకు అతుక్కుపోవడం ఖాయం. అలా కాకుండా వారిలోని ఆసక్తిని బట్టి నచ్చిన విధంగా కొన్ని అంశాల్లో తర్ఫీదు ఇప్పిస్తే విజ్ఞానం, వికాసం మరింత పరిపుష్టమవుతుంది. అది భవిష్యత్తుకు దోహదపడుతుంది. ఆ దిశగా యోచించి వేసవిలో ఉమ్మడి జిల్లాలోని పౌర గ్రంథాలయాల్లో వినోదం, విజ్ఞానం పెంపొందించేందుకు జిల్లా గ్రంథాలయాల సంస్థ పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఆచరణలో పెట్టింది. కష్టంతో కాకుండా ఆడుతూ పాడుతూ ఉండే విధంగా విద్యార్థులను వైఎస్ఆర్ శిక్షణ శిబిరం వైపు ఆసక్తి చూపే విధంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సక్సెస్ అయ్యారు. ఇందులో భాగంగా గుంతకల్లు పట్టణంలోని ఏ గ్రేడ్ శాఖ గ్రంథాలయంలో ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాలను స్థానికంగా ఉన్న చిన్నారులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిక్షణ శిబిరంలో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించే కార్యక్రమాలు, కథావచనం, వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిగత నైపుణ్యాలు, కంప్యూటర్ ప్రాథమిక శిక్షణ, చిత్రలేఖనం, హస్తకళలు, యోగా, చెస్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు, సైన్స్ ప్రయోగాలు, గణిత ఆటలు, పర్యావరణంపై అవగాహన, ఆరోగ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవ, డ్రాయింగ్ వంటి వాటిపై శిక్షణ ఇచ్చారు. శనివారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గుంతకల్లు తహసీల్దార్ రామాదేవి, ఇరిగేషన్ శాఖ డిఈ మంజునాథులు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి చదువు ఒక్కటే కొలమానం కాదన్నారు. ఇతర నైపుణ్యాలు ఎంతో అవసరం ఉండడంతో అలాంటి నైపుణ్యాలు ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో నేర్చుకోవచ్చని తెలియజేశారు. నైతిక విలువలు కూడా పెరుగుతాయన్నారు. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి పెంపొందుతుందన్నారు. తరగతి గదిలో నిత్యం మార్కులు, పరీక్షలు, బట్టి విధానానికే పరిమితమైన చిన్నారులు ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. ఆడుతూ పాడుతూ పాఠశాలలో నేర్చుకోలేని అంశాలపై దృష్టి సారించి తర్ఫీదు పొందవచ్చు అన్నారు. సృజనాత్మకత, శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. పుస్తకాలు చదివే అలవాటుతో పాటు ఓపిక పెరుగుతుందన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, చురుకుదనం అలవడుతుందన్నారు. గ్రంథాలయ అధికారిని సుజాత మాట్లాడుతూ ఈ వేసవి శిక్షణ శిబిరానికి 40 రోజుల పాటు ముఖ్య ఉపాధ్యాయులను నియమించి పాఠశాల విద్యార్థులకు యోగా, మెడిటేషన్, బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, క్రాఫ్ట్, కల్చరల్ యాక్టివిటీస్, ఆటలు, వారికి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు శిక్షణ ఇప్పించామన్నారు. విజ్ఞాన శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందన్నారు. ముఖ్యంగా బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్ ద్వారా ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవడంతో వారిలో ఉన్న భయం తొలగించుకొని వారి సృజనాత్మకతను పెంపొందించేందుకు దోహదపడిందన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా కూడా విద్యార్థులు మెరుగైన విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. అనంతరం తహసీల్దార్ రమాదేవి, ఇరిగేషన్ డిఈ మంజునాథ్లను గ్రంథాలయ అధికారిని సుజాత శాలువాలతో సత్కరించి మెమంటోలు అందజేశారు. అలాగే విద్యార్థులకు వివిధ అంశాలపై బోధించిన ఉపాధ్యాయులు కళ్యాణ్, అరవింద్, నీలకంఠ, రమేష్లకు కూడా శాలువాలు కప్పి మెమంటోలు అందజేశారు. ఈ వేసవి శిక్షణా శిబిరానికి హాజరైన 42 మంది విద్యార్థులకు తహసీల్దార్ రమాదేవి, ఇరిగేషన్ డిఈ మంజునాథ్ చేతుల మీదుగా సమ్మర్ క్యాంప్ సర్టిఫికెట్లు, ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రికార్డ్ అసిస్టెంట్ ఆదిలక్ష్మి, నరసింహ, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.